Hi Andy, Namaste everyone. Welcome to my channel Easy English with Geeta. How are you all? Hoping you are excellent. So before starting my class, like as usual, like, share, subscribe. Click the bell icon and please do comment. So late చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో క్లాస్ స్టార్ట్ చేయడానికి ముందు అసలు ఏంటి క్లాస్ ఏం చెప్పబోతున్నానో మీకు తెలియాలి. ఈరోజు క్లాస్కి 3 యూజెస్ ఉన్నాయండి. అవేంటో చెప్పనా? ఇది ఫ్రేజల్ వర్బ్స్కి సంబంధించిన క్లాస్. మేడం మాకు ఎందుకండి ఫ్రేజల్ వర్బ్స్ అంటే, నార్మల్గా మనం ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు ఇవి చాలా యూజ్ అవుతాయి. నార్మల్ వర్బ్స్ ఎవరైనా మాట్లాడేస్తారు. ఫ్రేజల్ వర్బ్స్కి ఒక స్పెషాలిటీ ఉంది. అంటే ఒక వర్బ్ ఇంకో ప్రిపోజిషన్ ఈ రెండు కలిస్తే దానికి వేరే మీనింగ్ వస్తుందన్నమాట. ఇది ప్రాక్టీస్ చేస్తే కానీ తెలియదు, మనం నేర్చుకుంటే కానీ ఇవి మనకి రావన్నమాట. నార్మల్ వర్బ్స్ అంటే మనం చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్లో నేర్చేసుకుంటాం. ఈ ఫ్రేజల్ వర్బ్స్ మీద ఎక్కువ ఫోకస్ చెయ్యరు. కానీ ఇంటర్లో ఇది ఒక చాప్టర్. మీకు ఎగ్జామ్ పేపర్లో ఫ్రేజల్ వర్బ్స్ ఉంటాయి ఇంటర్లో, అలాగే 10th ఉంటాయి, హై స్కూల్లో ఉంటాయి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది అవసరం. రెండోది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటాయి, అది సెకండ్ యూజ్. మూడోది మీరు ఫ్రేజల్ వర్బ్స్ ఎక్కువ వాడారనుకోండి, మీకు ఇంగ్లీష్ మీద మంచి పట్టు ఉంది అని అర్థం. సో రోజుకో ఫ్రేజల్ వర్బ్ చొప్పున నేర్చుకుందరు. కానీ ఈరోజు ఫ్రేజల్ వర్బ్స్ 1 పార్ట్ 1 అనమాట. ఇందులో ఒక ఫ్రేజల్ వర్బ్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఎలా వాడతారు అనేది మీరు నేర్చుకోబోతున్నారు. ఓకే, సో ఈ 3 యూజెస్ రకరకాలుగా ఉపయోగపడతాయి మీకు. అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, హై స్కూల్ టు కాలేజ్ లెవెల్ అవ్వచ్చు, లేదా స్పోకెన్ ఇంగ్లీష్ అవ్వచ్చు, అన్నిటికీ యూజ్ అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా వినండి, చాలా ఈజీగా ఉంటుంది వింటే. ఓకే, మరి లేట్ చేయకుండా క్లాస్ని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయడానికి ముందు నాకు చిన్న విషయం గుర్తొచ్చిందండి. ఎక్కువ టైం పట్టదు, చాలా చిన్నది, ఒక్కసారి వినండి, బాగుంటుంది. మేము కాలేజ్ చదువుతున్నప్పుడు ఒకసారి కాలేజ్లో ఒక చిన్న సిచ్యువేషన్ జరిగింది. ఏంటంటే ప్రిన్సిపల్ సార్ వచ్చారనమాట. ప్రిన్సిపల్ సార్ వచ్చి, అరే మ్యాథ్స్ లెక్చరర్ ఏది అని అడిగారు. సో ఇంగ్లీష్ వచ్చి రాకుండా ఉంది కాబట్టి వాళ్ళు ఏం చెప్పారు, సార్ హీఈస్ జస్ట్ పాస్డ్ అవే అన్నారు. అనగానే ప్రిన్సిపల్ షాక్. పాస్డ్ అవేనా? నేను మార్నింగ్ చూశాను కదరా, ఇంతలో ఏమైపోయింది అని అయినా కళ్ళు పెద్ద చేసి షాక్ అయిపోయాడు. అంటే పాస్డ్ అవే అంటే ఏంటండి? చనిపోవడం. ఈ పాస్డ్ అవే అంటే చనిపోవడం. కానీ ఇక్కడ స్టూడెంట్స్ ఉద్దేశం ఏంటి? ఇప్పుడే ఇలా వెళ్ళారు అంటే పాస్డ్ ఆన్. పాస్డ్ ఆన్ అంటే వెళ్ళడం, పాస్డ్ అవే అంటే వెళ్ళిపోవడం, ఏకంగా పైకి. చూసారా, చిన్నది వర్డ్ చిన్న తేడా వస్తే ఎంత అర్థం మారిపోయిందో. కాబట్టి ఫ్రేజల్ వర్బ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నాలెడ్జ్ పెరుగుతుంది, స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ వస్తుంది, మార్క్స్ కోసం చదివే వాళ్ళకి మార్క్స్ కూడా వస్తాయి. కాబట్టి కొంచెం ధ్యాస పెట్టి వినండి, ఎక్కువ టైం ఉండదు, చిన్న వీడియోనే. ఓకే, సో ఈరోజు వర్డ్ ఏంటంటే, ఫ్రేజల్ వర్బ్ ఏంటంటే లుక్ అప్. లుక్ అప్. జనరల్గా లుక్ అంటే ఏంటండి? చూడడం. ఇక్కడ లుక్ అప్ అంటే పైకి చూడడమా? అది కూడా ఒక మీనింగ్, కానీ ఇంకా చాలా మీనింగ్స్ ఉన్నాయి. అందులో మనం మెయిన్ మీనింగ్స్ని తీసుకుంటాం, ఎక్కువగా ఏం వాడతామో వాటిని తీసుకుంటాం. చూడండి, లుక్ అప్ అంటే ఫస్ట్ మీనింగ్ టు సర్చ్ ఫర్ ఇన్ఫర్మేషన్. అంటే దేని గురించైనా ఇన్ఫర్మేషన్ని వెతకడం. ఇన్ఫర్మేషన్ వెతకడాన్ని టు సర్చ్ ఫర్ ఇన్ఫర్మేషన్ లుకప్ మీన్స్. అంటే ఎగ్జాంపుల్ చూడండి, కెన్ యూ లుక్ అప్ ద టైమ్ ఆఫ్ నెక్స్ట్ ట్రైన్? కెన్ యూ లుక్ అప్ అంటే మీరు వెతుకుతారా, మీరు చూస్తారా, నెక్స్ట్ టైము, నెక్స్ట్ ట్రైన్ టైమింగ్స్ ఏంటి అనేది మీరు చూస్తారా అని అడగడం. కెన్ యూ లుక్ అప్ ద టైమ్ ఆఫ్ నెక్స్ట్ ట్రైన్, ఇలా అడగచ్చు. ఇది లుకప్ యొక్క ఒక యూసేజ్. లుకప్ హర్ నంబర్ ఇన్ ద కాంటాక్ట్ లిస్ట్ అంటే మనం ఒకళ్ళ నెంబర్ కోసం మనం వెతుకుతూ ఉన్నాం, అప్పుడు సలహా ఇస్తారు, లుకప్ హర్ నెంబర్ ఇన్ ద కాంటాక్ట్ లిస్ట్. కాంటాక్ట్ లిస్ట్లో ఉంటుంది కదా, చూడండి, వెతకండి అని. ఇక్కడ లుకప్ అనేది మనం సెర్చ్ చేస్తున్నాం, వెతుకుతూ ఉన్నాం అనమాట. ఓకే, సో టు సెర్చ్ ఫర్ ఇన్ఫర్మేషన్. సో ఇంటర్ స్టూడెంట్స్ మీరు చూస్తుంటే కనుక ఇలాంటి ఎగ్జాంపుల్స్ మైండ్లో పెట్టుకోండి. మీకు చాయిస్ ఉంటుంది, కానీ చాలా నంబర్ ఆఫ్ ఉన్నాయి కదా, నంబర్ ఆఫ్ ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయి. కాబట్టి మీరు సిచ్యువేషన్ అర్థం చేసుకుంటే మీకు ఈజీగా సెంటెన్స్ ఫ్రేమ్ చేయగలుగుతారు, మార్క్స్ పోకుండా ఉంటాయి. నెక్స్ట్ మీనింగ్ ఏంటి? టు బికమ్ బెటర్
అంటే కొంచెం బాగా అవ్వడం, బెటర్ అవ్వడం, లేదా టు ఇంప్రూవ్ అవ్వడం అనమాట. బెటర్ అవ్వడం లేదా ఇంప్రూవ్ అవ్వడం. ఐ హోప్ ఆల్ ద థింగ్స్ విల్ లుక్ అప్ నెక్స్ట్ ఇయర్. కొత్త సంవత్సరం వచ్చేస్తుంది కదా తొందరలో. సో ఐ హోప్ ఆల్ ద థింగ్స్, అన్ని విషయాలు కూడా విల్ లుక్ అప్ నెక్స్ట్ ఇయర్. ఇక్కడ లుక్అప్ అంటే ఏంటి? ఇంప్రూవ్ అవుతాయి, బెటర్ అవుతాయి. అంటే ఇయర్ ఏం బాగాలేదు నాకు, నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది అన్న సెన్స్ లో చెప్తున్నాం. ఐ హోప్, నేను ఆశిస్తున్నాను. ఏమని? ఆల్ ద థింగ్స్, అన్ని విషయాలు విల్ లుక్ అప్ నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్కి ఇంప్రూవ్ అవుతాయి అని. మై మార్క్స్ ఇన్ మ్యాథ్స్, చాలా మందికి మ్యాథ్స్ ప్రాబ్లం ఉంటుంది కదా. సో మై మార్క్స్ ఇన్ మ్యాథ్స్ సబ్జెక్ట్, ఇన్ మ్యాథ్స్ ఎగ్జామ్ ఆర్ లుకింగ్ అప్. అంటే నా మార్క్స్ మ్యాథ్స్ ఎగ్జామ్లో లుకింగ్ అప్, ఇంప్రూవ్ అవుతున్నాయి. సి ఎగ్జాంపుల్, థర్డ్ వన్. సి, టు రైజ్ యువర్ ఐస్. కళ్ళెత్తి చూస్తాం కదా. సపోజ్ మనం ఇలా చదువుకుంటూ ఉన్నాం, ఎవరైనా వచ్చారనుకో, ఎవరు వచ్చారని లేకపోతే కళ్ళెత్తి చూస్తాం, తలపైకెత్తి చూస్తాం. అది లుక్అప్. ఇది జనరల్గా ఎక్కువ వాడే మీనింగ్. ఇది ఎక్కువ ఇదే తెలుసు చాలా మందికి, మిగతావి తెలియవు. ఇది జనరల్గా ఎక్కువగా వాడే మీనింగ్. మనం టు రైజ్ యువర్ ఐస్, కళ్ళెత్తి చూడడం అనమాట. వీ లుక్డ్ అప్ టు హిమ్, మేము అతన్ని చూసాం, ఇలా కళ్ళెత్తి చూసాం. ఎలాగా? ఎందుకు? యాజ్ ఎ హీరో, ఏదో ఒక మంచి పని చేశాడు అందుకని వీ లుక్డ్ అప్ టు హిమ్ యాజ్ ఎ హీరో, ఒక హీరో లాగా చూసాము అతన్ని మేము. చిల్డ్రన్ లుక్డ్ అప్ ఫ్రమ్ దేర్ బుక్స్, పిల్లలు వాళ్ళ బుక్స్ లోంచి చూశారు. ఎందుకు చూశారు? యాజ్ ఐ ఎంటర్డ్ ద రూమ్, నేను రూమ్ లోపల రాగానే వాళ్ళు బుక్స్ లోంచి ఇలా తలపైకెత్తి చూశారు, అంటే కళ్ళు పైకెత్తి చూశారు. ఎవరైనా వచ్చినప్పుడు చూస్తారు కదా ఎవరు వచ్చారా అని. సో ఈ విధంగా మనం టు రైజ్ యువర్ ఐస్, కళ్ళెత్తి చూశారని చెప్పడానికి ఈ విధంగా సెంటెన్సెస్ ని వాడచ్చు. నెక్స్ట్, టు రెస్పెక్ట్ అంటే మర్యాద, గౌరవం, గౌరవించే ఉద్దేశంలో కూడా చెప్తారు. అలాగా మై ఫాదర్ లుక్స్ అప్ మై గ్రాండ్ పేరెంట్స్ అంటే మా నాన్నగారు మా గ్రాండ్ పేరెంట్స్ని అంటే తాతగారిని నానమ్మని మర్యాదగా చూసుకుంటారు, మర్యాద ఇస్తారు అని చెప్పడానికి. లుక్స్ అప్, ఎస్ ఎందుకు పెట్టాం? ఫాదర్ థర్డ్ పర్సన్ సింగులర్ కదా, హీ షీ ఇట్ సింగులర్ నౌన్స్ వచ్చినప్పుడు V1 కి ఎస్ పెట్టాలి, అది ఫ్రేజల్ వర్బ్ అయినా సరే, అందుకని లుక్స్ అప్. ఇక్కడ వి అనేది ప్లూరల్, అందులో అనేది పాస్ట్ టెన్స్, లుక్డ్ అప్. అదే ప్రజెంట్ అయితే లుక్ అప్, ఎస్ పెట్టక్కర్లే. ఇక్కడ చిల్డ్రన్ కూడా ప్లూరల్, అందుకని ఎస్ పెట్టక్కర్లే, అందులో పాస్ట్ టెన్స్. కానీ ఇక్కడ ప్రజెంట్ టెన్స్, అందులో థర్డ్ పర్సన్ సింగులర్, అందుకని మనం లుక్స్ అప్. మై ఫాదర్ లుక్స్ అప్ మై గ్రాండ్ పేరెంట్స్, మా గ్రాండ్ పేరెంట్స్ని మా నాన్నగారు గౌరవిస్తారు. ఐ ఆల్వేస్, నేను ఎప్పుడు లుక్ అప్ మై టీచర్స్ అండ్ పేరెంట్స్ అంటే నేను ఎప్పుడు మా పేరెంట్స్ని టీచర్స్ని గౌరవిస్తాను, మర్యాదగా చూసుకుంటాను, ప్రవర్తిస్తాను అని. నెక్స్ట్ మీనింగ్ సెర్చ్ కాంటాక్ట్. సెర్చ్ కాంటాక్ట్ అండ్ మీట్ సంబడి అంటే మనం ఏదైనా తెలియని ప్లేస్కి వెళ్ళామనుకోండి, అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఎవరిదైనా తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళని కలుస్తాం ఇన్ఫర్మేషన్ కోసం, ఏదైనా హెల్ప్ కోసం. సో అలాంటి సందర్భాల్లో కూడా ఈ లుక్అప్ని వాడతాం. ఐ విల్ లుక్ యూ అప్, ఐ విల్ లుక్ యూ అప్ వెన్ ఐ ఆమ్ ఇన్ యువర్ సిటీ అగైన్, నేను మీ సిటీకి వచ్చినప్పుడు నేను తప్పకుండా కలుస్తాను. ఐ విల్ లుక్ యూ అప్ వెన్ ఐ ఆమ్ ఇన్ యువర్ సిటీ అగైన్, నీ సిటీకి మళ్ళీ వచ్చినప్పుడు నేను కలుస్తాను అంటే ఇప్పుడు వెళ్ళిపోతున్నా, నెక్స్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కనుక్కొని కలుస్తాను అని. నెక్స్ట్, మేక్ ష్యూర్ యూ లుక్ అప్ యువర్ అంకుల్, హీ విల్ హెల్ప్ యూ అంటే మీకు ఏదో కొత్తగా జాబ్ వచ్చింది లేదా హాస్టల్లో జాయిన్ అయ్యారు కొత్త ప్లేస్లో, సో అంకుల్ని కలవమ్మా అతను నీకు హెల్ప్ చేస్తాడు అని చెప్తారు కదా. సో మేక్ ష్యూర్, ఖచ్చితంగా చెయ్యి. ఏమని? యూ లుక్ అప్ యువర్ అంకుల్, అంకుల్ని కలువు, ఒకసారి కనుక్కొని కలువు. హీ విల్ హెల్ప్ యూ, అతను నీకు హెల్ప్ చేస్తాడు. ఇక్కడ నాకు తెలిసి ఈరోజు క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. 5 వేరియేషన్స్ చెప్పాను, అందులో ఇది థర్డ్ వన్ అనేది మోస్ట్లీ యూజ్డ్ యూసేజ్, ఎక్కువ వాడే యూసేజ్. మిగతా 4 అంతగా ఎక్కువగా తెలియవు, కానీ నేను చెప్పాను ఎగ్జాంపుల్స్తో. అర్థమైంది అని అనుకుంటున్నాను. అర్థమైంది కదా? కనీసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుందండి. ఓహో పర్లేదు అర్థమవుతుంది, మనం ఇంకా ఇలా చెయ్యొచ్చు అని అనిపిస్తుంది. జస్ట్ వీడియో చూసి సైలెంట్ అయిపోతే ఎలాగా? పిల్లలు కూడా రెస్పాండ్ అవుతారు కదా, అప్పుడే యాక్టివ్గా ఉంటుంది క్లాస్. ఒక టీచర్కి పిల్లలతో ఇంటరాక్షనే కదండి ఎనర్జీ ఇచ్చేది.
సో ఇన్ని ఇయర్స్ నుంచి అలా చెప్తూ ఉన్నాము అంటే వీఆర్ వెరీ ఫార్చునేట్. ఎందుకంటే మేము పిల్లలతో వర్క్ చేస్తున్నాం, వాళ్ళు ఎంతో ఎనర్జెటిక్గా ఉంటారు. సో వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ మాకు ఇస్తుంటారు అనమాట, అరుస్తూ ఉంటారు, మమ్మల్ని నడిపిస్తూ ఉంటారు. ఎనీవే, సో ఈరోజు క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. కానీ ఈ ఫ్రేజల్ వెబ్లో ఒక చిన్న టెక్నిక్ ఉందండి. అదేంటో చెప్పనా? ఇందులో 2 టైప్స్ ఉంటాయి, సెపరబుల్, ఇన్సెపరబుల్. అంటే కొన్ని సెపరేట్ చేస్తాం, కొన్నిటిని సెపరేట్ చెయ్యం. ఏంటబ్బా అది అనుకుంటున్నారా? మీరు నా వీడియోస్ చూస్తూ ఉంటే డైలీ ఫ్రేజల్ వెబ్స్ చెప్తూ ఉంటాను. ఖచ్చితంగా అవేంటో నా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేది సస్పెన్స్. సో కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి, మీరు తెలుసుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్పిన, ఇప్పుడు నేను అది ఎక్స్ప్లెయిన్ చెయ్యను. ఇక్కడ చూసారా, లుక్ అప్ దగ్గర మధ్యలో యూ యాడ్ చేశాను, లుక్ యూ అప్. ఇలా కూడా వాడుతుంటాం. సో అలా ఎప్పుడు వాడతాం, ఎందుకు వాడతాం, ఏంటి కదా తెలుసుకోవాలంటే నా వీడియోస్ చూస్తూ ఉండండి. సో వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్, టేక్ కేర్, బాయ్ బాయ్.